అండి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అని నా అభిప్రాయము. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? ఎప్పుడు వంటే కదా, ఇది కదా, అది కదా అంటూ ఉంటారు అందరూ. కానే కాదండి, అందులోనూ వంటలోనూ కూడా కష్టం ఉంటుంది. అలాగే ఆఫీస్కి వెళ్ళినా, ఈ హౌస్ వైఫ్గా ఉన్నా, ఏది చేసినా కూడా కొన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తే ఆ ఇంట్రెస్ట్తో పాటు ముందుకు వెళ్ళగలుగుతాము ఏదన్నా కూడాను. అలాగే బ్యూటీషియన్ కోర్స్ చేశానండి నేను. అందరూ అంటుంటారు, బ్యూటీషియనే కదా, ఏముంది ఐబ్రోసే కదా, మాకు తెలియదా, చెప్పాలా అనుకుంటూ ఉంటారు. అలాగే ఏం కాదండి, డే 1 క్లాస్ ఇది. ఏంటంటే బ్యూటీషియన్ ఐబ్రోస్ చేసుకునే ముందు ఏ ఫేస్కి ఏ ఐబ్రోస్ నప్పుతాయనే లెసన్ ఈరోజు. థ్రెడ్డింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడాను. సెన్సిటివ్ స్కిన్ వారికి థ్రెడ్డింగ్ చేసేటప్పుడు థ్రెడ్ తడిపి చేయాలి. అలాగే ఐబ్రోస్ మీద మొటిమలు ఉన్న వరకు వాటి పక్క నుండి వెంట్రుకలు తీయాలి. వెంట్రుకలు తీసేటప్పుడు ర్యాషెస్ రాకుండా ఫేస్కి ఐస్ అప్లై చేయాలి. మసాజ్ చేసి ఐబ్రోస్ చేసిన తర్వాత మసాజ్ చేసి కోల్డ్ క్రీమ్ పెట్టాలి. యాంటీసెప్టిక్ లోషన్ తప్పకుండా పెట్టాలి. అలాగే ఐబ్రోస్కి ఏ ఫేస్ వాళ్ళకి ఏవి సూట్ అవుతాయని లెసన్ అనుకున్నాం కదండి. లాంగ్ ఫేసు, స్మాల్ ఫేస్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ ఐబ్రోస్ సూట్ అవుతాయండి. స్మాల్ ఫేస్ ఉండి స్మాల్ ఫేస్ వాళ్ళకి స్ట్రైట్ ఐబ్రోస్ సూట్ అవుతాయి. అలాగే పెద్ద ఫేస్ వాళ్ళకి రౌండ్ ఐబ్రోస్ సూట్ అవుతాయండి. అలాగే రౌండ్ ఫేస్ వాళ్ళకి యాంగులర్ ఐబ్రోస్ కూడా సూట్ అవుతాయి. ఇవి రౌండ్ ఫేస్ వాళ్ళకి సూట్ అవుతాయి. రౌండ్ సూట్ అవుతాయి, యాంగులర్వి ఇవి సూట్ అవుతాయి. ఇవేమో రాక్షస ఐబ్రోస్ అంటారండి. చైనీస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇవి చైనీస్ ఐబ్రోస్ అండి. చైనీస్ వాళ్ళకి నప్పుతాయి. ఇవి వచ్చి జెంట్స్కి నప్పుతాయండి. ఇవి జెంట్స్కి నప్పుతాయి. ఇవి ఆర్చ్డ్ ఐబ్రోస్ అంటారు. వీటిని జెంట్స్కి నప్పుతాయి. ఇవి వచ్చి రాక్షస ఐబ్రోస్లో రకాలు ఈవేళ చెప్పుకున్నాం కదండి. చూసారు కదా. రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.